హలో ఫ్రెండ్స్, హైడ్రాలిక్ ఫిట్టింగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్లో 45 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న హైటెక్ ఇంజనీర్స్ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్లో మన ముందుకు వస్తుందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, లాట్ సైజు, అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యుయేషన్స్, జిఎంపి అండ్ ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఐపీఓ మనకి August 24th మండే ఓపెన్ అయ్యి August 27th థర్స్డే క్లోజ్ అవడం అనేది జరుగుతుందండి. అంటే 24th మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి 27th మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు ఎప్పుడైనా జాగ్రత్తగా చూసి మనం అప్లై చేయొచ్చు. ఇక అలాట్మెంట్ మనకి 28th August అయితే ఇచ్చారండి. అలాగే లిస్టింగ్ 1st September ఇచ్చారు. ఇది బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండిట్లో కూడా లిస్ట్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఇక ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజు మనం చెక్ చేసుకున్నట్లయితే ప్రైస్ బ్యాండ్ 50 రూపీస్ నుంచి 53 రూపీస్ వరకు ఉందండి. ఒక లాట్లో 283 షేర్స్ అయితే ఉన్నాయి. టోటల్ ఇష్యూ సైజ్ ఇది మనకి 135.73 crores ఆఫ్ రూపీస్గా అయితే ఇచ్చారన్నమాట. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 60 crores ఆఫ్ రూపీస్ గాను, ఓఎఫ్ఎస్ 75.73 crores ఆఫ్ రూపీస్గా అయితే ఉంది. ఇక రిజర్వేషన్ కోట మనం చెక్ చేసుకున్నట్లయితే ఇది అన్ని ఐపీఎల్ లాగే సేమ్. క్యూఐబికి 50%, ఎన్ఐ ఆర్ హెచ్ఎన్ఐకి 15%, అలాగే రిటైలర్స్కి 35% ఇచ్చారండి. సో మళ్ళంటి రిటైలర్స్ అందరికి 35% ఇచ్చారు కాబట్టి కాంపిటీషన్ అనేది కొంచెం మోడరేట్గా ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక కంపెనీ బిజినెస్ మోడల్ మనం చెక్ చేసుకున్నట్లయితే హైటెక్ ఇంజనీర్స్ 1978లో ఇన్కార్పొరేటెడ్ అయిన ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. కంపెనీ మెయిన్లీ హైడ్రాలిక్ ఫిట్టింగ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. డిఐఎన్ మెట్రిక్ ఫిట్టింగ్స్, జేఐసి ఫ్లేర్డ్ ఫిట్టింగ్స్, ఓరింగ్ ఫేస్ సీల్ ఫిట్టింగ్స్, కన్వర్షన్ ఫిట్టింగ్స్ లాంటి ప్రొడక్ట్స్తో పాటు కస్టమర్స్ రిక్వైర్మెంట్ బట్టి కస్టమైజ్డ్ ఫిట్టింగ్స్ కూడా డెవలప్ చేస్తుంది. కంపెనీ దగ్గర 11,000+ ఎస్కేవ్స్ అయితే ఉన్నాయండి. సింపుల్గా చెప్పాలంటే కన్స్ట్రక్షన్ మిషనరీ, అగ్రికల్చర్ ఆర్ ఫార్మింగ్ ఎక్విప్మెంట్, ఆటోమేటివ్, హైడ్రాలిక్ సిస్టమ్స్, ఇంజెక్షన్ మౌల్డింగ్ మిషనరీ లాంటి ఎక్విప్మెంట్లో హైడ్రాలిక్ ఆయిల్ లేదా ఫ్లూయిడ్ సేఫ్గా ఫ్లో అవడానికి అవసరమైన ప్రెసిషన్ ఫిట్టింగ్స్ని ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుందండి. కంపెనీ డొమెస్టిక్ మార్కెట్తో పాటు ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తుంది అనమాట. అలా ఎక్స్పోర్ట్స్ చేసి రెవెన్యూ అనేది సంపాదిస్తుంది. ఇక ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఈ కంపెనీ రెవెన్యూ దాదాపు 137.71 crores ఆఫ్ రూపీస్ ఉందండి. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 11.6 crores ఆఫ్ రూపీస్గా ఉంది. 2025లో రెవెన్యూ 161.38 crores ఆఫ్ రూపీస్గా ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 19.62 crores ఆఫ్ రూపీస్గా ఉందండి. అలాగే 2026లో రెవెన్యూ 189.4 crores ఆఫ్ రూపీస్గా ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అరౌండ్ 22.59 crores ఆఫ్ రూపీస్గా ఉందన్నమాట. అంటే రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ స్టడీలీ గ్రో అయితే అవుతుందండి. ఫైనాన్షియల్ ఇయర్ 25 నుంచి 26కి ఆపరేటింగ్ రెవెన్యూ అరౌండ్ 17.36% అయితే పెరిగింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 19.62 crores ఆఫ్ రూపీస్ నుంచి 22.59 crores ఆఫ్ రూపీస్కి అయితే పెరిగిందనమాట. మార్జిన్స్ కూడా డీసెంట్ ఉన్నాయండి. 26లో ఈబీఐ టీడీఏ మార్జిన్ 22.01% ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ అరౌండ్ 11.68% గాను, ఆర్ఓఈ అరౌండ్ 20.24% గాను, ఆర్ఓసిఈ అరౌండ్ 24.4%గా ఉన్నాయండి. మరో పాజిటివ్ పాయింట్ ఏంటంటే డెప్ట్ టు ఈక్విటీ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 49.67% ఉండగా 26లో 24.39%కి అయితే తగ్గిందనమాట. ఇది మనం ఒక పాజిటివ్ పాయింట్గా చెక్ చూసుకోవచ్చు. ఇక ఈ ఐపీఓలో మనం ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అప్లై చేయడానికి మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి. అప్పర్ బ్యాండ్ 53 రూపీస్ తీసుకుంటే ఒక లాట్లో 283 షేర్స్ అయితే ఉన్నాయి కాబట్టి 53 into 283 is equal to 14,999 రూపీస్ అయితే మనం మినిమం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ ఐపీఓ. ఇక ఈ ఐపీఓ మనీని ఎక్కడ యూజ్ చేస్తారు? వీళ్ళు ఫ్రెష్ ఇష్యూ ద్వారా కొంత మనీ అయితే కలెక్ట్ చేస్తున్నారు కదండి. అందులో వీళ్ళు ప్రధానంగా 3 పర్పసెస్ కోసం అయితే యూజ్ చేయాలని ఈ కంపెనీ ప్లాన్ చేశారండి. అందులో కవితే, షెర్వాల్, పితంపూర్ యూనిట్ 1 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఎక్స్పాన్షన్ కోసం, మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్ కోసం అరౌండ్ వీళ్ళు 29.97 crores ఆఫ్ రూపీస్ అయితే స్పెండ్ చేయడానికి ప్లాన్ చేశారండి. అలాగే
ఎగ్జిస్టింగ్ బారోయింగ్ రీపేమెంట్స్ ఆర్ ప్రీపేమెంట్స్ కోసం వీళ్ళు 16 crores ఆఫ్ రూపీస్ని అలొకేట్ చేశారు. అండ్ రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే వీళ్ళు యూజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఫ్రెష్ ఇష్యూలో మేజర్ పార్ట్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లస్ డెప్ట్ రిడక్షన్కి అయితే వెళ్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యుయేషన్ మ్యాట్రిక్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2026 డైల్యూటెడ్ ఈపీఎస్ 2.7 రూపీస్ దగ్గర అప్పర్ బ్యాండ్ 53 రూపీస్ తీసుకుంటే పిఈ రేషియో అప్రాక్సిమేట్లీ 19.6 టైమ్స్ అయితే ఉందండి. ఇక ఫైనాన్షియల్ ఇయర్ 2026లో ఎన్ఏవి బుక్ వాల్యూ పర్ షేర్ 14.61 రూపీస్ అయితే ఉంది. అంటే పీబీ రేషియో అప్రాక్సిమేట్లీ 3.63 టైమ్స్ అయితే ఉందన్నమాట. ఇక పీర్ కంపారిజన్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఆర్హెచ్పి ప్రకారం లిస్టెడ్ పీర్స్ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ పిఈ అరౌండ్ 107.04x గా ఉందండి. డైనమిక్ టెక్నాలజీస్ పిఈ అరౌండ్ 230.32x గాను, అలాగే యకెన్ ఇండియా పిఈ అరౌండ్ 69.32x గా ఉందండి. ఈ పీర్ యావరేజ్ పిఈ అప్రాక్సిమేట్లీ 135.56 గా ఉంది. వేరేస్ మన హైటెక్ ఇంజనీర్స్ అప్పర్ బ్యాండ్ వాల్యూస్ ను 26 ఈపీఎస్ ఆధారంగా మన క్యాలిక్యులేషన్ ప్రకారం అరౌండ్ 19.6x మాత్రమే ఉంది. సో ప్యూర్లీ పిఈ కంపారిజన్స్ చూస్తే హైటెక్ ఇంజనీర్స్ పీర్స్ కంటే చాలా లోవర్ వాల్యూషన్ లోనే కనిపిస్తుందని మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఎవ్రీ వన్స్ ఫేవరెట్ టాపిక్ జిఎంపీ అండి. జిఎంపీ మనం చూసుకుంటే August 19th ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి కొన్ని ట్రాకర్స్ ప్రకారం జిఎంపీ అయితే ప్రెసెంట్ ఫ్లాట్ ఉందండి, జీరో ఉంది. సో ఇంకా ట్రెండ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జిఎంపీ మీద డిపెండ్ అయ్యి ఇప్పుడే డెసిషన్ అయితే తీసుకోలేము. కొంచెం చివరి వరకు వెయిట్ చేసి జిఎంపీ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి చివరి వరకు వెయిట్ చేసి మాత్రమే దాని మీద ఒక డెసిషన్ అయితే తీసుకోవాలన్నమాట. ఇక ఈ ఐపీఓలో అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. అందులో కంపెనీకి 4 decades పైగా ఆపరేటింగ్ హిస్టరీ అయితే ఉంది. అలాగే 11,000+ SKUsతో డైవర్సిఫైడ్ హైడ్రాలిక్ ఫిట్టింగ్ పోర్ట్ఫోలియో ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 2024 నుంచి 2026 వరకు రెవెన్యూ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రెండు కూడా ఇంప్రూవింగ్ ట్రెండ్లో ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ 26లో ROE 20% ప్లస్ ROCE 24% ఉండడం ఒక పాజిటివ్ విషయం అండి. డెప్ట్ టు ఈక్విటీ ట్రెండ్ కూడా ఇంప్రూవ్ అయితే అయ్యింది. అలాగే ఫ్రెష్ ఇష్యూలో క్యాపెక్స్ ప్లస్ డెప్ట్ రీపేమెంట్ రెండింటికి మనీని అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారన్నమాట. అప్పర్ బ్యాండ్ పిఈ అరౌండ్ 19.6 టైమ్స్ ఉండడం ఆర్హెచ్పి పీర్ వాల్యూషన్స్తో కంపేర్ చేస్తే అట్రాక్టివ్గా మనకి కనిపిస్తుంది అనమాట. ఇక ఈ ఐపీఓలో అప్లై చేయకపోవడానికి ఏవైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయండి. అందులో ఏంటంటే కంపెనీ రెవెన్యూలో కన్స్ట్రక్షన్ మిషనరీ, ఫార్మింగ్, ఆటోమేటివ్ సెక్టార్స్ కాంట్రిబ్యూషన్ సిగ్నిఫికెంట్గా ఉంది. ఈ సెక్టార్స్ స్లో డౌన్ అయితే బిజినెస్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం అయితే ఉందన్నమాట. అరౌండ్ 29% రెవెన్యూ ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తుందండి. అంటే యూఎస్ఏ అలోన్ 21% ప్లస్ కాంట్రిబ్యూషన్ ఉంది. సో ఫారెక్స్ మూవ్మెంట్స్, యూఎస్ డిమాండ్ లేదా ట్రేడ్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ అయితే ఇంపాక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కాబట్టి రా మెటీరియల్ ప్రైజెస్, పవర్ కాస్ట్, కెపాసిటీ యూటిలైజేషను, కస్టమర్ డిమాండ్, ప్రాఫిటబిలిటీ మీద అయితే ఇంపాక్ట్ చేస్తాయి. 2026లో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ కూడా మనకి హై ప్రొడక్షన్తో అయితే పెరిగాయి అనమాట. సో ఐపీఓలో ఓఎఫ్ఎస్ ఫ్రెష్ ఇష్యూ కంటే పెద్దదండి. టోటల్ 135.73 crores ఇష్యూలో అయితే అరౌండ్ 75.73 crores ఆఫ్ రూపీస్ ఓఎఫ్ఎస్ఏ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మనందరికీ తెలిసిందే కరెంట్ జిఎంపీ అనేది 0 రూపీస్ ఉంది. ఇంకా ట్రెండ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అది కూడా ఒక చిన్న నెగిటివ్ పాయింట్ కింద మనం తీసుకోవచ్చు. ఇక ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? లిస్టింగ్ గెయిన్స్ కోసం చూసినట్లయితే యాజ్ ఆఫ్ నో కరెంట్ జిఎంపీ స్టేటస్ 0 రూపీస్ దగ్గర ఉంది కాబట్టి చివరి వరకు వెయిట్ చేసి, అంటే క్లోజింగ్ డే వరకు వెయిట్ చేసి మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం జిఎంపీ అండ్ అలాగే సబ్స్క్రిప్షన్ని చెక్ చేసి అప్పుడు మనం అప్లై చేయాలి లేదా అని లిస్టింగ్ గెయిన్స్ కోసం అక్కడ డెసిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ లాంగ్ టర్మ్ యాంగిల్లో చూస్తే కంపెనీ రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ స్టడీగా గ్రో అవుతున్నాయండి. మార్జిన్స్ అయితే డీసెంట్గా ఉన్నాయి. డెప్ట్ రేషియో తగ్గుతుంది. ROE, ROCE కూడా హెల్దీగా ఉన్నాయి. సో మనం ఒక కన్నేసి ఉంచవచ్చు అనమాట. ఇప్పుడు మన ఛానల్ రేటింగ్ చూసుకుంటే, మన ఛానల్ ఇచ్చే రేటింగ్ చూసుకుంటే బిజినెస్ మోడల్ 4/5 అండి, ఫైనాన్షియల్స్ 4/5, వాల్యూషన్ 4/5, డెప్ట్ అండ్ బ్యాలెన్స్ షీట్ 4/5, లిస్టింగ్ గెయిన్స్ పొటెన్షియల్లీ 2/5 మాత్రమే ఉంది. సో రిస్క్ లెవెల్ 3/5 అయితే ఉందండి. సో గోపి ఫైనాన్స్ తెలుగు ఛానల్ ఓవరాల్ రేటింగ్ 3.7/5 స్టార్స్ అయితే ఉందన్నమాట. సో ఇదంతా కేవలం ఛానల్ వ్యక్తిగతం మాత్రమే అండి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. సో ఫ్రెండ్స్, ఇలా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి
ఈ ఐపీఓలో అప్లై చేయాలా లేదా అని ఒక స్మార్ట్ డిసిషన్ అయితే తీసుకోండి. ఎందుకు మీరు ఈ ఐపీఓలో అప్లై చేస్తున్నారో లేదో సరదాగా మనతో కామెంట్లో పంచుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి.